ఛానల్ ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం మహాశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతా ఉంది. ఉదయం నుంచే హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఓం నమ శివాయ అంటూ భక్తులందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళి ఆ పరమశివుని దర్శించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. భక్తులందరూ వచ్చి అభిషేకాలు దర్శనం అనేది చేసుకోవడం అనేది జరుగుతోంది. కొద్దిమందితో మాట్లాడి ఈ మహాశివరాత్రి సందర్భంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు భారతీ ఛానల్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మహాశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి రోజున ఉదయం 2 గంటల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి అభిషేకాలు దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉదయం 2 గంటల నుంచి రాత్రి 18 గంటల వరకు అభిషేకాలు కానీ దర్శనాలు కానీ సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులు వచ్చి శివరాత్రి దినాన అందరూ ఆరోగ్యలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం మేము పరమశివుడిని దర్శనం చేసుకోవడానికి వస్తాము. ప్రతి సోమవారం కూడా మేము వస్తాము. ఈ శివరాత్రి రోజున రాత్రి 12 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. రాత్రి 12 గంటలకు కూడా నిత్య అన్న పూజ ఉంటుంది. చాలా ఘనంగా జరుగుతుంది. సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లెక్క ఈరోజు కూడా శివరాత్రి దినోత్సవాలు జరుపుతున్నారు కాబట్టి భక్తులందరూ వచ్చేసి శివుని దర్శనం చేసుకొని అందరూ ఇంకొక సంవత్సరం వరకు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులందరూ నిజామాబాద్ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ భారత్ ఛానల్కు మరియు మా వినియోగదారులందరికీ శుభాకాంక్షలు. ఈ ఏర్పాట్లన్నీ ఈవో గారు బాగానే చేశారు. రష్ కూడా కరెక్ట్ కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళందరికీ పాలు అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇలాంటి అరేంజ్మెంట్స్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇందూరు పట్టణం నందు నడి ఒడ్డున గల మణికంఠ లాంటి నీలకంఠేశ్వర స్వామి దేవాలయము. ఈ యొక్క దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన స్వయంభూ దేవస్థానము. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుండి కార్యక్రమాలు, భక్తుల పూజలు, భక్తుల దర్శనాలు మరియు స్వామివారికి మధ్యాహ్నము కళ్యాణోత్సవము, రాత్రి లింగోద్భవ కాలం నందు నిశీ పూజా కార్యక్రమము, రేపు ఉదయం సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు, భజన పోటీలు, తదుపరి రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల గురించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేయుచున్నాము. ఈ యొక్క ఏర్పాట్లకు భక్తులు, ప్రముఖులు, మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, వివిధ శాఖల వారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ముందు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేయుచున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. భక్తజనులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారికి ఉదయము 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా అవభృత రుద్రాభిషేకంతో స్వామివారికి మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరూ కూడా అభిషేకాలు మరియు దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో క్యూ లైన్లు కానీ మరియు నీళ్ళ సదుపాయము, వైద్య సదుపాయము, పార్కింగ్ సదుపాయము అన్నీ చేస్తూ భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా ఉపవాస దీక్షలో ఉంటూ స్వామివారి దర్శనం చేసుకోవాలి. రాత్రి 12 గంటలకు లింగోద్భవ నిశీ పూజా కార్యక్రమం ఉంటుంది. అటు లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.
ఉపవాసము అంటే నిరాహారము, నీళ్లు కూడా తాగకుండా ఉండేది నిరాహారము. మరి కుదరని వాళ్ళు సాబుదాన కానీ పండ్లు పాలతో కానీ లేదా అల్పాహారము ఏదైనా టిఫిన్ చేస్తూ కూడా ఉండవచ్చు. ఈ విధంగా ఉపవాస దీక్షను పాటించవచ్చు. శుభం భూయాత్. జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది నీలకంఠేశ్వర టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడికి వచ్చే శివయ్యకు మొక్కితే ప్రతి ఒక్కటి కోరుకున్నది జరుగుతున్నది విశేషం. కనుక జిల్లా ప్రజలందరూ పొద్దున్న నుంచి మార్నింగ్ 3:30 నుంచి కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మన జిల్లా ప్రజలందరూ ఈ నీలకంఠేశ్వర స్వామిని అభిషేకం చేసి అలాగే దర్శనం చేసుకొని అందరూ మంచిగా ఉండాలని నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని చాలా మంది భక్తులు ఇప్పటివరకే వచ్చి దర్శించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిన కొద్దిమంది భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎట్లా అనిపించింది దర్శించుకున్నారు? చాలా బాగుంది సార్. యాక్చువల్గా మేము కరీంనగర్ వాస్తవ్యులము, నిజామాబాద్కి వేరే వర్క్ మీద వచ్చినాము. యాక్చువల్ నిజామాబాద్ రావడం మొదటిసారి. ఇక్కడ చాలా ప్రశస్తమైన ఆలయం ఉందని తెలిసింది. శివరాత్రి రోజు ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి వారి దర్శనం జరగడం నిజంగా మా అదృష్టమనే చెప్పుకోవాలి. నిజంగా స్వామివారి దర్శనం మాకు మహాభాగ్యంగా అనిపించింది. ధన్యవాదాలు. ఇక్కడ నిజామాబాద్లో ప్రత్యేకంగా కంఠేశ్వర టెంపుల్ ఉందనేసరికి వచ్చినాం. చాలా బాగున్నాయి ఏర్పాట్లు కూడా, దర్శనం కూడా జరిగింది. నా పేరు వీరమల్లారెడ్డి. మేము జనగామ ప్రాంతం నుంచి వచ్చినాము. నిజామాబాద్ దగ్గర ఒక ప్రాచీన ఆలయము నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కాబట్టి అక్కడ దర్శనం చేసుకోవడం, మాకు శివరాత్రి నాడు దర్శనం చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు అందరూ బాగుండాలని కోరుతున్నాం సార్. నా పేరు ముద్దసాని శ్రీధర్రావు. నేను మహబూబాద్ జిల్లా తొర్రూరు దగ్గర నుంచి వచ్చాను. నేను నిజామాబాద్ పట్టణానికి రావడం ఇదే మొదటిసారి. వచ్చిన వెంటనే నాకు ఈ శివరాత్రి రోజు ఈ అతి పురాతనమైనటువంటి ఈ దేవస్థానం లోపల ఉన్నటువంటి ఈ శివాలయం లోపల ఈ దర్శన భాగ్యం కలగడం నాకు చాలా బాగుంది. దర్శనం మంచిగా జరిగింది. భగవంతుడు అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. భారతీయ ఛానల్ తరఫున శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. జిల్లా ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ చాలా బాగా ఉత్సవాలు రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ చాలా బాగా జరుపుకుంటాము. స్వామి అనుగ్రహం నిజామాబాద్ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటాం. చాలా బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం వస్తాము, ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఇలాగే దర్శనం. అరేంజ్మెంట్స్ కూడా మా నిజామాబాద్ వాళ్ళందరూ చాలా బాగా చేశారు. చాలా మహిమగల స్వామి నీలకంఠేశ్వర స్వామి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ భక్తులను చూస్తుంటే తండోపతండాలుగా వచ్చి తమ భక్తిని చాటుకుంటున్నారు. దాదాపు ప్రతి శివరాత్రి నేను ఇక్కడ దర్శనం చేసుకుంటాను. రాజేంద్ర గారికి ఫోన్ చేసి వస్తాను ప్రతిసారి. చాలా అంటే సంవత్సరం అంతా కూడా చాలా శుభం జరుగుతుందని, కంఠేశ్వరు దర్శనం శివుడి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని, తర్వాత మా కోరికలన్నీ తీరుతాయన్న ఆలోచనతోటి, ఆశయంతో ప్రతి సంవత్సరం మేము దర్శనం చేసుకుంటాము. భక్తులందరికీ మరొకసారి స్వామి దేవాలయంలో భక్తులందరూ ఉదయం నుంచే వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. ఆ పరమశివుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్తా ఉన్నారు. కొద్దిమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే ఓకే. బెస్ట్ నిజామాబాద్ చంద్రశేఖర్. నేను సోమవారం వస్తుంటాను. 20 years నుంచి వస్తున్నాం. ఇక్కడ అంతా బాగుండాలని చెప్పి కోరుకోవడం అంతే.
మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? సాయిల్ నా పేరు ఎక్కడ లోకలే, అంతా మంచిగా ఉండాలనుకో. అంబర్ సింగ్ అండి, నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్ 1 నుండి. సో దైవ దర్శనానికి ఈరోజు మన టెంపుల్కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. మరి ప్రత్యేక రోజు కాబట్టి శివరాత్రి, సో ఈ రోజున దైవ దర్శనానికి రావడం ఒక మహాదర్శనంగా భావిస్తున్నాం దీన్ని. ఇక కోరికలు చాలా ఉంటాయి, ఇక కోరుకున్న కోరికలు అన్నీ మంచిగా కావాలని చెప్పేసి భగవంతుడిని ఆశిస్తున్నాను. నాకు 18 ఇయర్స్ అంటే అప్పటి నుంచి వస్తూనే ఉన్నా, ఒక 16 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నా ఇక్కడికి. బాగానే ఉంది, మేనేజ్మెంట్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది. సూపర్. శివరాత్రి, మహాశివరాత్రి భగవంతుడి దర్శనం కోసం వచ్చినాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా సేవలో పాల్గొంటున్న భక్తులు మనతో పాటుగా ఉన్నారు. మీ పేరేంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఓం నమ శివాయ. నా పేరు స్వామినాథ్. గత 25 సంవత్సరాల నుండి శివాలయంలో సేవ చేసుకోవడం జరుగుతుంది. ఆ శివయ్య అనుగ్రహంతో అన్ని విధాలా మాకు మంచి చేకూరుతుంది. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయ దర్శనానికి జాతర మరియు శివరాత్రి సందర్భంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మన నిజామాబాదే కాకుండా ఇక్కడ కామారెడ్డి, బాన్స్వాడ, బోధన్ చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ శివాలయంలో అభిషేకాలు, దర్శనాలు చేసుకొని వెళ్తుంటారు. దానికి తోడుగా ఇక్కడ నిర్వహణాధికారులు మరియు స్టాఫ్ అందరు కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మజ్జిగ కానీ నీళ్లు కానీ వారికి సరైన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అధిక సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేస్తూ భక్తులు ఇబ్బందులు పడకుండా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. శివరాత్రి రోజు శివుడిని ప్రార్థించుకునే రోజు మనమందరం పొద్దున్న లేచి ప్రార్థన చేసుకొని ఆ భగవంతుణ్ణి ఎల్లవేళల ప్రజలను కాపాడాలని అని కోరుకుంటూ వచ్చేసిన ప్రేక్షకులకు, టీవీ ఛానల్ చూసే ప్రేక్షకులకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఆ భగవంతుని ప్రేర్ చేస్తూ ఉన్నాము. వర్షాలు కానీ, ఎడ్యుకేషన్లు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అధికంగా రావాలి. మా విద్యావంతులకు, విద్యాభ్యాసనం చేసిన వాళ్లకు పని కల్పించాలని మేము నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా భారతీయ ఛానల్ ప్రేక్షకులకు ఆ పరమశివుని ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ, భారతీయ ఛానల్, నిజామాబాద్.